ఈ టెంపుల్ మీరు విజిట్ చేశారంటే మీకు వీసా అప్రూవ్ అయిపోయినట్టే. నేను తిన్న టిఫిన్ కి నేను కట్టిన డబ్బులకి అసలు కంపారిజనే లేదు. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, చాలా బాగుంటుంది. నమస్తే మిత్రమా, ఇవాళ మనం హైదరాబాద్ లో మోస్ట్ ఫేమస్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాము. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి అని. సో ఇవాళకి కుదిరింది. నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతున్నాము. మా ఫ్రెండ్ని కూడా పరిచయం చేస్తాను. మీరు కనుక గుడిని విజిట్ చేసి మీరు ఒక కోరిక కోరితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆ కోరిక నెరవేరడానికి ఏం చేయాలో కూడా చెప్తాను వీడియోలో. లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టి తీసుకుని స్టార్ట్ అయిపోతాం. ఒక సింగిల్ ఇడ్లీ సింగిల్ బోండా తీసుకున్నాము. అమ్మో ఏంటి పోనీ ఇది? పిండి తింటే ఆయిల్ వస్తుంది మంచిగా. నీకు ఇష్టమా అలా ఆయిల్ వస్తే? టేస్ట్ బాగుంది. ఆయిల్ వేస్తే ఏదైనా బాగానే ఉంటుంది. అరే చెట్లు నంచుకుని తింటే ఎలా ఉంటుంది చూడాలి. ఎలా ఉంది టేస్ట్? చల్లగా ఉన్నా బాగుంది. మీ డీటెయిల్స్ చెప్పాలి ఇప్పుడు. ఇంట్రొడక్షన్, మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు. ఫ్రెండ్స్కి అందరికీ పరిచయం చేస్తా అని చెప్పు. నీ పేరు చెప్పు. ఈవిడ పేరు సాత్విక. ఈవిడ వచ్చింది వరంగల్. ఎందుకు ఇస్తా. టిఫిన్ అయితే ఇప్పుడే తినేసాము. బిల్ అయితే జస్ట్ 60 రూపీస్ అయింది. ఏమేమి తిన్నానో కూడా చెప్తాను. 2 దోశలు, 5 ఇడ్లీలు, 5 బోండాలు. ఇంత తిన్నా కూడా బిల్లు 60 రూపీస్ అయిందంటే వర్త్ అనే చెప్పాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతాము. ట్రాఫిక్ మామూలుగా లేదు. మనకి ఆర్చ్ దగ్గరే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం అయితే ఉంటుంది. శివుడిది లింగం కూడా ఉంది. చాలా బాగుంది కదా. ఇవన్నీ మనకి అక్కడ ఆర్చ్ దగ్గరలోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడే ఇక్కడ పార్కింగ్ చేసేసి ఈ తులసి మాల నాకైతే అందగట్టేశారు. ఇది ఒక్కటి వచ్చి 330 రూపీస్ అంట. అది టూ మచ్ కాస్ట్లీ అనిపించింది. ఈవిడికైతే 440 రూపీస్ తీసుకున్నాడు. ఇది 2 టెంకాయలు కూడా తీసుకుంది. మరి అంత గట్టికి కోరుకుంటుంది. సో ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాము. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాక మిగతా విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడే దర్శనం అయింది. చాలా బాగుంది అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే అయితే మనకి ప్రదర్శనం చేయడానికి ఛాన్స్ ఉండదు. ఆ రోజు క్లోజ్. జస్ట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే. హాలిడేస్లో కూడా. మిగతా వీక్ డేస్లో అయితే మనం ప్రదర్శనం చేసుకుని కోరుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మీరు కోరుకునే ముందు ఒక 11 ప్రదర్శనలు చేసి అప్పుడు కోరిక నెరవేరాక ఒక 108 ప్రదర్శనలు చేయాలి తర్వాత వచ్చి. సో ఇది డీటెయిల్స్. ఎంత బాగుంది. బాగున్నాయి. గన్ పెన్ ఉంది. F1 రేస్ కార్ పెన్ ఉన్నాయి. ఇది నాకు తెలిసి రాకెట్ అనుకుంటా. ఇక్కడ మనకు చూసుకుంటే ఎగ్జిట్ అయ్యేటప్పుడు చాలా షాప్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు షాపింగ్ చేసుకోవచ్చు. పెట్టుకోవాలంట తెలుసా? ఏంటిది? టెంపుల్ యొక్క హిస్టరీ వచ్చేసి మోర్ దెన్ 500 years ఎగో బిల్డ్ చేశారు ఈ టెంపుల్ ని. ఒక భక్తుడు తిరుపతికి వెళ్ళలేక బాధపడుతుంటే ఆయన కలలోకి వెంకటేశ్వర స్వామి కనిపించి ఇక్కడ విగ్రహంగా స్వయంభూ అయ్యారని చెప్తారు. ఈ విగ్రహం ఎవరు చెక్కినది కాదు, ఎవరు చేసినది కాదు. ఇప్పటికీ ఈ గుడిలో ఒక హుండీ ఉండదు, ఒక VIP దర్శనం ఉండదు. జస్ట్ ప్యూర్ డొనేషన్స్ అండ్ భక్తితో ఈ గుడి అయితే నడుస్తుంది. ఇక్కడ ఉన్న టెంపుల్ కి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనం వీసా అప్లై చేసే ముందు ఇక్కడ కోరుకుంటే తప్పకుండా వీసా అయితే అప్రూవ్ అవుతుందంట. ఇదైతే యాప్ట్ డైలాగ్, నన్ను చూసి ఏడవకండి రా అని. ఈ కృష్ణుడి విగ్రహం చాలా బాగుంది కదా. దీని కాస్ట్ 250. ఇక్కడ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. బుద్ధుడి విగ్రహం ఉంది, హనుమంతుడి విగ్రహం ఉంది, శివుడి లింగం ఉంది, తాబేలు ఉంది. అన్ని విగ్రహాలు బాగున్నాయి.